మైండ్స్ టీవీ నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్. కూటమి గెలిస్తే ఏడాదికో ప్రధాని, దేశాభివృద్ధే బీజేపీ ధ్యేయమన్న మోదీ. వారణాసిలో మోదీకి ఓటమి రుచి చూపిస్తాం, బీజేపీని ఇంటికి పంపిస్తారన్న అఖిలేష్. ఏపీలో కౌంటింగ్ రోజు హింసాత్మక ఘటనలకు ఛాన్స్, నిఘా వర్గాల హెచ్చరికలు, పోలీసులు అప్రమత్తం. వనపర్తి ఘటనను ఖండించిన మంత్రి జూపల్లి, కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని ధ్వజం. రైట్ గా డీటెయిల్స్ చూస్తే దేశాభివృద్ధికి పాటుపడే వారికే ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిమాచల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవట్లేదు, వారికి ఎప్పుడూ వారసత్వ రాజకీయాలు, అవినీతి అక్రమాలు చేయడంపైనే ధ్యాస ఉంటుంది. సిమ్లాకు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే, అభివృద్ధి జరగాలనుకునే వారు తప్పకుండా బీజేపీకి మద్దతు ఇస్తారు. ఇక లోక్సభ ఎన్నికల్లో గతంలో పోల్చితే ఎక్కువ స్థానాల్లోనే బీజేపీ గెలుపొందుతుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్ని కుట్రలు చేసినా వారు అధికారంలో రావడం కల. కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికో ప్రధాని మారుతారని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ మతాలు, కులాల మధ్య చిచ్చురేపి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. देश लगातार तीसरी बार कांग्रेस को रिजेक्ट करने जा रहा है। साथियों, आपने दशकों तक कांग्रेस का शासन देखा है। कांग्रेस को ऐसा भारत पसंद है जहां गरीबी हो, संकट हो, नागरिक समस्याओं से घिरे हो। इसलिए वो देश में पुराने हालात वापस लाना चाहती है। वो देश के विकास में रिवर्स गियर लगाना चाहती है। और इसलिए कांग्रेस कह रही है कि अगर हम सत्ता में आएंगे तो 370 वापस लाएंगे। कांग्रेस कह रही है सीएए को खत्म करेंगे। कांग्रेस के साथी तो यहां तक पागलपन आया है, वो कह रहे हैं हमारे जो परमाणु हथियार है ना, वो भी हम खत्म कर देंगे। चुनाव में घोषणा कर रहे हैं जी। साथियों, मोदी ने समान नागरिक संहिता का संकल्प लिया है। भारत का नागरिक भले ही वो हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, बौद्ध हो, उसके लिए एक समान नागरिक कानून होने चाहिए। लेकिन कांग्रेस समान नागरिक संहिता का विरोध कर रही है। कांग्रेस मुस्लिम पर्सनल लॉ के बहाने शरिया को समर्थन देती है। क्या देश को, हिमाचल को ऐसी कांग्रेस मंजूर है क्या? ऐसी कांग्रेस मंजूर है क्या? भाइयों और बहनों, कांग्रेस गौर सांप्रदायिक है। कांग्रेस गौर जातिवादी है। कांग्रेस गौर परिवारवादी है। साथियों, इस देश को वो नहीं बना सकते जो सिर्फ बाप दादा।
దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీన అంటే శనివారం 6వ విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు 5 విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది. 6వ విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్ 8, ఢిల్లీ 7, హర్యానా 10, బీహార్ 5, జమ్మూ కాశ్మీర్ 1, ఒడిశా 6, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్ 8, జార్ఖండ్ 4 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరపున అనంతనాగ్, రాజౌరి నుంచి, హర్యానాలోని కర్నాల్ నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. గురుగావ్ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్టు వారి జాబితాలో ఉన్నారు. వారణాసిలో పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఓటమి రుచి చూపిస్తామని, బీజేపీ అభ్యర్థులు అందరూ ఖచ్చితంగా ఓడిపోతారని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు 400 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీని ఇంటికి పంపిస్తారని అఖిలేష్ అన్నారు. తాము ముందు నుంచి చెబుతున్నామని, ఇప్పుడు నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో కూడా పరిస్థితులు తారుమారవుతున్నాయని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ హవాతో లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీ హవాతో ఖచ్చితంగా ఎంపీలు అవుతామని బీజేపీ అభ్యర్థులు నమ్ముతున్నారు. కానీ ఈసారి ఓటమి తప్పదన్నారు. వారణాసిని జపాన్ తరహాలో అభివృద్ధి చేస్తానని ఇంతకాలం ప్రధాని నరేంద్ర మోదీ గొప్పలు చెప్పుకున్నారని, అయితే వారణాసికి ఆయన చేసింది ఏమీ లేదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఇక ఇంతకాలం మోదీ మాటలు విని విసిగిపోయిన వారణాసి ప్రజలు ఇప్పుడు ప్రధానిని కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని, జూన్ 4వ తేదీ ఆ విషయం బీజేపీ నాయకులకు కూడా తెలుస్తోందని వివరించారు. ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు కౌంటింగ్ సందర్భంగా కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాల హెచ్చరికలు టెన్షన్ పెంచేస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఈసారి ఫలితాల్లో తేడా వస్తే రాజకీయ పార్టీలు రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికల మధ్య పోలీసులు అప్రమత్తమవుతున్నారు. దీంతో పలు జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. 144(114) సెక్షన్ పెట్టే సూచనలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఫైర్ క్రాకర్స్ వాడకం పైన నిషేధం విధించాలని ఎస్పీ గౌతమి శాలి చేసిన సిఫార్సును కలెక్టర్ ఆమోదించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఇక అలాగే పలు జిల్లాల్లో ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేపట్టకుండా ఆంక్షలు విధిస్తున్నారు. వీటితో పాటు అప్పటి పరిస్థితులను బట్టి మరిన్ని ఆంక్షలు విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని ఈడీ, సిబిఐని హైకోర్టు ఆదేశించింది. సోమవారం నాడు 2 కేసుల్లో కవిత తరపున వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. మంగళవారం నాడు ఈడీ, సిబిఐ వాదనలు వింటామన్నారు న్యాయమూర్తి. వనపర్తిలో జరిగిన ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. హత్య కేసులో తన హస్తం ఉందని కేటీఆర్ ఆరోపించడం సరికాదని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డికి రాజకీయాలకు సంబంధం లేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేకు ఆయన చుట్టమని చెప్పారు. ఈ హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్ ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు. రేపే మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీని పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్,
బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే చదవడం గొప్ప కాదు. ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు. ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు. ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల. నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపర్యాయం గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామంలో ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంటాపురం పోండి. మీరు, నేను సవాల్ ఇస్తున్నా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంటాపురం ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంటాపురం చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి. మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇదే ఎలక్షన్లలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ద ఎంక్వైరీ. 24 hours కాలే. ఒకటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి ఇప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యలో అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని. మరి పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? సోనియా గాంధీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు తప్పకుండా వస్తారని స్పష్టం చేశారు హనుమంతారావు. సోనియాపై విపక్షాల విమర్శలను తప్పుపట్టారు విహెచ్. కిషన్ రెడ్డి, కేటీఆర్లకు సోనియా గాంధీ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని తెలిపారు. తెలంగాణ రావడంలో సోనియా కృషి ఎంతో ఉందని కొనియాడారు విహెచ్. సోనియా లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదని చెప్పారు. కలిసి 2వ తేదీన జరిగే జూన్కు ఆమెను ముఖ్య అతిథిగా పిలిచారు. ఈయనకి ఏమైంది అర్థమైందో నాకు అర్థమైతే లేదు. ఏ హోదాలో వస్తున్నది ఆమె అంటున్నారు. మర్చిపోయినావా? సుష్మా స్వరాజ్ ఏమన్నది? సోనియా గాంధీ పెద్దమ్మ, నేను చిన్నమ్మ అన్నది. అది మర్చిపోయినావురా బాబు? ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. 1200 మంది ఆమె చంపిందంట. అరే 1969లో కూడా 350 మంది చనిపోయారు. ఆ ఆరోపణలు కూడా ఆమె కంటే ఇంకా ఫర్దర్ గా చనిపోవద్దు, ఫర్దర్ గా క్యాజువాలిటీ జరగొద్దు. తెలంగాణలో న్యాయం చేయాలని ఆత్మగౌరవంతో ఫైట్ చేస్తున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతున్నారు కనుక ఆంధ్రలో అన్యాయం జరుగుతుంది అని తెలిసి కూడా ఇచ్చిన మహాతల్లికి సోనియా గాంధీకి మీద ఆరోపణలు చేయడం, ఏ హోదా, ఆమెకి ఏ పదవి ఉన్నది? నువ్వు కూడా 4 రోజుల తర్వాత దిగిపోయిన తర్వాత నువ్వు మాజీ అవుతావా లేదురా బాబు? ఎందుకా ఇట్లా మాటలు? సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యకపోతే ఏమైతుండే? కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నాంపల్లి దర్గా దగ్గర వచ్చి అల్లాకే నాంపే దేదే బాబా అనవలసి వస్తుండే. అంతేకాదు వీరందరూ పోయి కాళ్ళు మొక్కినరా లేదా? అమ్మ సోనియమ్మ తెలంగాణ తల్లి అన్నారు. ఇవాళ ఈయన కొత్తగా కిషన్ రెడ్డి గారికి ఏం ఆలోచన వచ్చిందో నాకు ఏ హోదా కాదురా బాబు, తెలంగాణ ఇచ్చిన తల్లి హోదాలో వస్తుందని అంటున్నా. ఆమెనే తెలంగాణ ఇవ్వకపోతే ఇవాళ ఇంకెక్కువ మంది చనిపోతురు. ఆమెకేం సంబంధం? మీరు ఉద్యమం చేసి మీరు కాకినాడ కూడా ఒప్పుకున్నారా లేదా? తెలంగాణ 1 state 2 అన్నారా లేదా? అదే విధంగా ఇవాళ అవి వస్తుంటే దాని మీద కూడా ఆరోపణ తప్పనిసరిగా వస్తుంది. తప్పనిసరిగా ప్రజల అభిమానం ఉన్నారు. ఇవాళ కూడా మీరు వద్దన్నా లేదన్నా ప్రతి ఒక్కరి ఇంట్లో సోనియమ్మనే తెలంగాణ ఇచ్చిందని కింది దానిక పోయింది. ఇవాళ కొత్త నినాదం ఎందుకు నాకు అర్థం కాదు. అదే విధంగా మరి నరేంద్ర మోడీ చెప్తున్నాడు
2047 వరకు 2040 కష్టపడతాడట. ఈ 10 ఏళ్ళు చాలురా బాబు, నీ కష్టం నీకు దండం పెడతా, ఇంకా ఉంటావురా బాబు, ఎవరికి సాయం చేసినావు? విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా పనిచేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే గంట్రా సత్యనారాయణరావు. నిరంతర విద్యుత్ అందిస్తుంటే గంటల తరబడి ఎందుకు నిలుపుతున్నారంటూ ప్రశ్నించారు. రేగండ సబ్ స్టేషన్లో లాగ్ బుక్ను వైట్నర్తో దిద్దడాన్ని తప్పుపట్టారు ఎమ్మెల్యే. కారణం లేకుండా కరెంటు కోతలు ఉండొద్దని అధికారులను హెచ్చరించారు. ప్రజలు కరెంటు నిలుపుదల ఉంటే ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఎమ్మెల్యే. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. 22 రాత్రి 12:35కు కరెంటు కట్ అయిపోతే మళ్ళీ 24వ తారీఖు తెల్లారి మధ్యాహ్నం 11:30కు లైన్ ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 8 గంటలు 8 గంటల కరెంటును సింగిల్ ఫేజ్ కానీ 3 ఫేజ్ కానీ ఇవ్వలేకపోయారు. అంటే దానికి రీజన్ కూడా లాగ్ బుక్లో లేవు. అది పోలిరిగినాయా లేకపోతే చెట్లు కూలినాయా, రీజన్ లేకుండా లాగ్ బుక్లో ఏం లేకుండా కరెంటు కట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి సబ్స్టేషన్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బాధ్యత వహించాలి. వీళ్ళ మీద చట్టపరమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా ఈ ప్రభుత్వం ఉపయోగించేది ఉండదు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ 5 నెలల కాలంలో మనం కరెంటు ఇంకా ఎక్కువ కొనుగోలు చేసి 3 ఫేజ్ కరెంటు 24 గంటలు, సింగిల్ ఫేజ్ కరెంటు 24 గంటలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. కొంతమంది కొన్ని సబ్స్టేషన్లలో కావాలని మరి దురుద్దేశంతోనా మంచితోనా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాల మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పునరావృతం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. రైతాంగం అంతా కూడా ఎక్కడిదక్కడ ప్రశ్నించవలసిన అవసరం ఉంది. సబ్స్టేషన్లను కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అధికారులు దాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భద్రాచలంలోని పారామెడికల్ కాలేజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతికి నిరసనగా ర్యాలీ చేపట్టి ధర్నాకు దిగారు విద్యార్థి సంఘం నేతలు, బంధువులు. కాలేజీని సీజ్ చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ కాంతారావు కారుపై దాడి చేశారు విద్యార్థి సంఘాల నేతలు. పోలీసులు రంగంలోకి దిగి అదుపు చేశారు. ఇక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రోగులకు సరైన వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన సదుపాయాలు మాత్రం కరువయ్యాయి. వైద్య పరికరాలు, సిబ్బంది కొరత, డాక్టర్ల ఖాళీల భర్తీకి సంబంధించిన సమస్యలు కొన్ని రోజులుగా వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించే దిశగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వైద్య రంగంపై సీరియస్గా ఫోకస్ పెట్టారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన వైద్యులతో మరియు వివిధ విభాగాల సిబ్బందితో దాదాపు 2 గంటల పాటు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇది గత 10 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు. దీనికి మొత్తం 7 ఫ్లోర్లు ఉన్నాయి. 7 ఫ్లోర్లలో అనేక రకమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓపీ సంఖ్య దాదాపుగా 1000 నుంచి 2000 వరకు అయితే ఓపీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ విభాగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటున్నారని కూడా ప్రజలు నమ్మకాన్ని పెట్టుకొని అయితే ఇక్కడి వరకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ గ్రామాలు కావచ్చు, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇన్పేషెంట్ని చూసుకున్నట్టయితే దాదాపుగా ప్రతిరోజు 100 నుంచి 300 వరకు అయితే ఇన్పేషెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వైద్య పరికరాలు ఎలా ఉన్నాయి, వైద్య సిబ్బంది ఎలా ఉన్నారు, పేషెంట్ విభాగానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి సరైన వైద్యం అందుతుందా అనే అంశం పైన మనం ఒకసారి కనుక చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా నిర్మించినటువంటి ఈ ఆసుపత్రికి అయితే గతంలో ఓపీ చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. 300 నుంచి 500-600 మధ్య ఓపీ ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు ప్రజలకు కూడా వచ్చిన ప్రజలకు కానీ విభాగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా తక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది పేషెంట్లు వస్తున్నారో ఈ పేషెంట్లకు సరిపడా కూడా డాక్టర్లు ఉండేది. అప్పుడు కూడా ఇదంతా కూడా వైద్యానికి సంబంధించి కూడా సజావుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓపీ దానికి రెట్టింపుగా 2-3 రేట్ల ఓపీ కూడా 2-3 ఇంతలుగా పెరిగిన నేపథ్యంలో కూడా వైద్యులు కూడా ఇప్పుడు సరైనటువంటి వైద్యం అందించే విధానంలో చూసుకున్నట్టయితే వైద్యుల సిబ్బంది కూడా భర్తీ చేయాల్సినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కూడా నిన్న వీళ్ళ వైద్య విభాగానికి సంబంధించినటువంటి వివిధ అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వివిధ ఉన్నటువంటి శాఖ డిపార్ట్మెంట్లు అందరితో కూడా వైద్యులతో కూడా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఎవరైతే వస్తున్నారో పేషెంట్స్కి కావచ్చు, పేషెంట్ అటెండర్కి కూడా సమస్యలు లేకుండా కూడా ఇక్కడ తాగునీటి సమస్యలు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు సరైన వైద్యులు భర్తీ చేసే ప్రక్రియ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇలాంటి అన్నిటిపైన కూడా నిన్న రివ్యూలో అయితే మొత్తానికి కూడా సమస్యలు పరిష్కరించే విధంగా అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ప్రతిమరాజు కూడా చొరవ తీసుకొని అన్ని కూడా కలెక్టర్కి నివేదించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులన్నీ కూడా పేషెంట్లకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్లు కూడా మురుగు వాసనతో కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా మనకు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మంచి రోజులు వస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రోగులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతోంది. దీంతో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం బలపడింది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడనుంది. తర్వాత ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరువై ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుతుంది. సోమవారాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని అంటే కొంచెం పైకి వచ్చినట్టు కనబడుతూ ఉంది. రానున్న కొన్ని గంటల్లో ఇది మరింత బలపడి సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా రేపటికి మరింత బలపడి వాయుగుండంగాను కూడా మారే అవకాశం ఉంది. తదుపరి ప్రస్తుతం అయితే ఇది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది. మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారి మరలా ఇంకా ఫర్దర్గా ఇంటెన్సిఫై అవుతూ కూడా ఉత్తర బంగాళాఖాతంలోనికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ త్రూఅవుట్ ద పీరియడ్ మనకి ఈశాన్య దిశగా కదులుతూ తర్వాత నార్దర్లీ అంటే ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. ఇంకా త్రూఅవుట్ దిస్ పీరియడ్ ఏంటంటే ఇది ఇంటెన్సిటీ అంటే తీవ్రత పెరుగుతూ దాని యొక్క తీవ్ర వాయుగుండంగా కూడా ఫర్దర్గా ఇది మూవ్ అయ్యే అవకాశం ఉంది.
అయితే దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్ర రాష్ట్రం మీద కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మొత్తం క్లౌడ్ అంతా కూడాను మనకి మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంది. రేపటికల్లా ఇది మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద మొత్తం క్లౌడ్ అంతా కూడాను లేక సీలో ఉన్నటువంటి రఫ్నెస్ కానీ అల్లకల్లోల పరిస్థితి అంతా కూడాను మధ్య బంగాళాఖాతంలోను, తర్వాత ఇది ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఉత్తర బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. సో రానున్న 5 రోజులు కూడా కోస్తా ఆంధ్రాలో 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్లౌడ్ ఫ్రీ ఏరియా అవుతుంది. అంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉన్న కారణం చేత మనకి టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి. రానున్న 5 రోజులు కూడాను స్వల్పంగా సాధారణం దగ్గర కొన్ని ప్రాంతాల్లో సాధారణంగానే ఎక్కువ కూడా టెంపరేచర్స్ రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటూ ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో ముందుగా ఈదురుగాలులు ఉంటాయి. ఈ ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. సిస్టమ్ అయితే మనకి మన కోస్ట్కి దూరంగా వెళ్తున్న కారణం చేత ఆ ప్రాంతాల్లోనే విండ్స్ కానీ సీ రఫ్నెస్ కానీ ఆ ప్రాంతాల్లో ఉంటుంది. మన కోస్ట్ వెంబడి అయితే ఆకగా. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ నిర్వహించారు విశాఖ సౌత్ ఏసీపీ. సో ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం. రెస్పెక్టెడ్ సిపి సార్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రదేశాలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది సిపి సార్ ఆదేశాల మేరకు. దానిలో భాగంగా జేఎన్ఆర్ మంగళపాలెం ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ 6,000 హౌసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ అద్దెకి కూడా 500-600కి మాత్రమే దొరుకుతాయి. స్ట్రేంజర్స్ వచ్చి 500కి 600 దిగి నేరాలు చేస్తున్నారని పూర్తిగా సమాచారం ఉంది. దానిలో భాగంగా 100 మంది సిబ్బంది, నేను మా సిఐలు దువ్వాడ సిఐ, గాజువాక సిఐ, అలాగే స్టీల్ ప్లాంట్ సిఐ, మా సిఐలు 100 మంది సిబ్బంది ఈరోజు తెల్లవారుజాము నుండి అన్ని హౌసెస్ చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్ చెకింగ్ భాగంలో 32 వెహికల్స్ పట్టుబడ్డాయి. అందులో 2 ఆటోలు, 30 2 వీలర్స్ నో రికార్డ్స్తో ఉన్నాయి. ఇంకా ఈ కార్డినల్ చర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుందండి. థ్యాంక్ యూ. నమస్కారం. రెస్పెక్టెడ్ సిపి సార్ ప్రతిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు కార్యకర్తలు. హెల్త్ సెంటర్, హాస్పిటల్స్లో గర్భిణీ స్త్రీలకు, రోగులకు, సిబ్బందికి ఫ్రూట్స్ బన్స్ పంచిపెడుతున్నారు. తమ నాయకుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వారు కోరారు. జీవితంలో ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని అంటున్నారు కార్యకర్తలు. 100 ఏళ్లు ప్రజల సేవకే ఉండాలని కోరుకుంటున్న రాజన్న యువసేన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు రాజన్న యువసేన సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అభిమాన నాయకుడు శ్రీ దివంగత నేత వరుపుల రాజా గారి సతీమణి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతిపాడు గ్రామంలో రాజన్న యువసేన సభ్యులందరూ కూడా పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆవిడ నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండి ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించి ఒక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక 25 సంవత్సరాలు సేవలో ఉండాలని చెప్పేసి కూడా మేము అందరూ కోరుకుంటూ ఆవిడ ఆరోగ్యాలు బాగుండి ఆవిడ నిండు 100 ఏళ్ళు బాగుండాలి అని పేదలందరికీ కూడా ఇవాళ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గం. నా పేరు రావూరు సత్యరాజు, దాదాజీ అంటారు. ఇవాళ వరుపుల సత్యప్రభరాజయ్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి బ్రెడ్స్, ఫుడ్స్ పంచిపెట్టినాం. ఆవిడకి ఉన్నత శిఖరాలకి ఎదిగి మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ
మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో గేట్లు ఎత్తే క్రమంలో భారీ శబ్దాలు వచ్చాయి. ఈ ప్రక్రియ కొనసాగిస్తే బ్యారేజ్ మరింత కుంగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు అధికారులు. ఇక జియో ఫిజికల్ టెక్నికల్ టెస్టుల తర్వాతే పనులు ముందుకు సాగనున్నాయి. 7వ బ్లాక్ పిల్లర్ల కింద భారీగా బోరియా ఏర్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. 16వ గేటు పైకి ఎత్తే క్రమంలో భారీ శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు అధికారులు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు భారీ శబ్దాలను, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయని చెప్పారు అధికారులు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పర్యటించారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యకర్తలు. అల్లూరి జిల్లాలో అడవిదున్న మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు చింతపల్లి డివిజన్ అటవీ అధికారులు. జీకే వీధి కొయ్యూరు సరిహద్దు అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం వన్యప్రాణి అయిన అటవీ దున్నను కొట్టి చంపి మాంసాన్ని ఎండబెట్టి తరలిస్తున్నారు. 13 మంది ఒరిస్సాకు చెందిన గిరిజనులు 7 ద్విచక్ర వాహనాలపై మూటలతో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. సబ్ డిఎఫ్ ఆర్వి నగర్ చింతపల్లి డివిజన్ అండి. నిన్న సాయంకాలం అడవి దున్న మాంసాన్ని అటవీ శాఖ అధికారులు అంటే పోలీసు వారు నార్మల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు వరుసగా ఒక 7 మోటార్ సైకిళ్ళు అన్నీ ఒరిస్సా రిజిస్ట్రేషన్లో ఉన్నవి, వాటిపై అడవి దున్న మాంసం 14 బస్తాలు, ఇటు గుర్రానికి వేసినట్టు అటు ఒకటి ఇటు ఒకటి మూటలు చిన్న బస్తాలు మూటలు దాని మీద రవాణా చేస్తుంటే వాళ్ళు ఆపారు. వాసన వస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చి మా వాళ్ళని పిలిచారు. పిలిచిన వెంటనే వాటిని ఇది అడవిదున్న మాంసంగా మేము నిర్ధారించి ముద్దాయిలు కూడా ఇది అడవిదున్న మాంసం అటు మన మర్రిపాకల, ఎర్రగొండ, అటు తూర్పుగోదావరి జిల్లా ఆ ఏరియాల్లో ఈ అడవిదున్నలు బాగా సంచరిస్తుంటాయి. అవి ఒక వారం కిందట వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓటు వేసిన తర్వాత వెళ్ళామండి మేము 14-15 తారీఖుల్లో వెళ్ళామండి. వెళ్ళి అక్కడ వేటాడి మేము వాళ్ళ దగ్గర 3-4 కత్తులు కూడా ఉన్నాయండి. వాళ్ళని పట్టుకొని విచారించామండి. వాళ్ళు యాక్చువల్గా మన వాళ్ళు కాదు, ఒరిస్సా రాష్ట్రం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇక ప్రత్యేక విమానంలో మరి కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. ఇక మొదటగా 60 మంది బాధితులు రానున్నారు. దీనిపై మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో మరి కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. మొదటగా 60 మంది బాధితులు రానున్నారు. దీనిపై మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ ప్రతిభ. కంబోడియాలో ఇటీవలే సైబర్కు సంబంధించినటువంటి వలలో చిక్కున్నటువంటి విశాఖకు సంబంధించిన దాదాపు 150 మందికి ఈ రోజైతే విశాఖ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందులో 60 మందికి మాత్రం ఈ రోజు విశాఖ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు విశాఖ పోలీసులు. ఎందుకంటే విశాఖ సైబర్ ఇది ఏదైతే కంబోడియా ఉందో, కంబోడియాకు సంబంధించినటువంటి సైబర్ వలలో డేటా ఆపరేటర్ పేరుతో చిక్కున్నటువంటి వారందరినీ స్వదేశాన్ని తీసుకొచ్చేందుకు గత వారం రోజులుగా పోలీసులు అయితే
వివిధ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే దీంట్లో చాలా మంది చిక్కుకునే పరిస్థితి కనిపించిందంటూ కూడా పోలీసులు పాత్రికేయ సమావేశం అయితే పెట్టడం దానికి సంబంధించి వెల్లడించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనకు గురైన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ రోజు ఏదైతే కంబోడియాలో ఉన్నారో కంబోడియాలకు సంబంధించినటువంటి దాదాపు 60 మందిని విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులంతా కూడా ఎయిర్పోర్ట్ కి అయితే రావడం జరిగింది. కుమారులు ఎప్పుడు వస్తారు, వారిని ఎప్పుడు చూస్తాం అనే తాపత్రయపడుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే నేరుగా విశాఖకు సంబంధించినటువంటి కమిషనర్ రవిశంకర్ అయ్యరే ఇక్కడ రావడం జరిగింది. వారైతే మరికొద్ది సేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానున్నారు. ప్రస్తుతం అయితే ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిన పరిస్థితి కనిపించింది. మరికొద్ది సేపట్లోనే వారంతా కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చిన మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసే కనిపిస్తుంది. అయితే ఏదైతే కంబోడియా ఉందో కంబోడియాకి సంబంధించి ఇక్కడ నుంచి టోటల్ గా భారతదేశానికి సంబంధించినటువంటి దాదాపు 5,000 నుంచి 10,000 మంది కంబోడియాలో చిక్కుకున్నట్లుగా అయితే వారు ఇస్తున్న సమాచారం అయితే ప్రజెంట్ తెలుస్తుంది. అయితే విశాఖకు సంబంధించినటువంటి ఈ రోజు వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో దాదాపు 10 మంది మాత్రం వస్తున్నారు. మరికొంతమంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారు. వారు కూడా ఈ రాత్రికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరందరినీ కూడా డైరెక్ట్ గా కమిషనర్ రిసీవ్ చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులంతా కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి భద్రత నడుమ వారిని ఇక్కడ నుంచి నేరుగా కమిషనర్ రెడ్డి తీసుకొని వెళ్లి అసలు ఏం జరిగిందనే అంశాలను కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా తెలుసుకునేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిభ చందు ఎంతో ఉత్కంఠకి తెరలేపినట్టుగా తెలుస్తోంది. సో 10 రోజులు దాదాపు వారం రోజుల తర్వాత బాధితులు అందరూ సేఫ్ గా ఇక్కడికి ల్యాండ్ అవుతున్నారు అన్న ఒక మంచి విషయం అయితే ఇప్పుడు తెలిసింది. మరి బాధితులకి సంబంధించి మరి ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇప్పటి వరకు కుటుంబ సభ్యులైతే ఎవరు కూడా ఎయిర్పోర్ట్ కి అయితే రాలేదు. వారందరినీ కూడా కమిషనర్ లోనే ఉంచారు. అయితే కుటుంబ సభ్యులు మరికొద్ది సేపట్లో పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్ళనున్నారు. వారి కుమారుని కలుసుకుంటున్నారు. అయితే దాదాపు 2-3 ఏళ్లుగా కూడా ఏదైతే ఈ సైబర్ వలలు ఉన్నాయో ఈ సైబర్ వలలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ చిక్కుకున్న పరిస్థితులు ఎక్కువగా కనిపించాయి. ఈ నేపథ్యంలో వారు మరికొద్ది సేపట్లో రానున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలియాల్సి ఉంది. ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయింది, వారంతా కూడా బయటకు వస్తున్నారు. మరికొద్ది సేపట్లో వారంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికే వారి రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. దాదాపు 10 రోజులుగా కూడా ఇది పూర్తిగా నలుగుతున్న పరిస్థితి. ఏదైతే కంబోడియా ఉందో కంబోడియా కానీ లేదా మరికొన్ని దేశాలు కానీ ఏదైతే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ నుంచి తప్పించుకున్న కారణంతోనే పూర్తిగా హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి అన్ని విషయాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ దీనిపైన పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరికొంతమందిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదటి విడతలో భాగంగా ఈ రోజు 60 మంది మాత్రమే భారతదేశానికి తిరిగి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అందులో విశాఖకు సంబంధించినటువంటి దాదాపు 7 మంది ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉందో ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వారంతా కూడా ఎయిర్పోర్ట్ కు వస్తారు. ప్రతిభ, సో చందు, మరి హ్యూమన్ ట్రాఫికింగ్ కి కారకులైనటువంటి వారి వివరాలు కానీ వారి ఆచూకీ ఏమన్నా తెలిసిందా? ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ఇప్పటికే 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అయితే వారితో పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ఇక్కడ సంబంధించిన ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందో హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి సిమ్ కార్డులు వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అసలు ఈ సిమ్ కార్డులు అనేవి భారతదేశం దాటి బయట దేశాలకు ఎలా వెళ్ళాయి, ఎవరు పంపించే అంశం పైన అయితే పూర్తిగా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన కూడా విచారించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అయితే పూర్తిగా విషయాలు హ్యూమన్ ట్రాఫికింగ్ చిక్కుకున్నటువంటి యువకులు వస్తే గానీ తెలియని పరిస్థితి ఉంది. ప్రతిభ, సో మొదటగా అయితే ఇప్పుడు 60 మంది బాధితులు అయితే చేరుకోనున్నారు, స్వస్థలాలకు చేరుకోనున్నారు. మరి ఇంకెంత సేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఇంకెన్ని రోజుల్లో? అయితే మొదటి ఫ్లైట్ లో మాత్రం 10 మంది విశాఖ వస్తున్నారు. మరికొంతమంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారు. వారు కూడా ఈ రాత్రి స్వస్థలాలకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య వచ్చేటటువంటి ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో ఆ ఫ్లైట్స్ ద్వారా వారందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విశాఖకు సంబంధించి కానీ లేదా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి 7 సభ్యులు మాత్రమే ఈ మొదటి ఫ్లైట్ లో వస్తున్నారు. వీరిని స్వస్థలాలకు పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ 60 మందిని కూడా పూర్తిగా అన్ని బాధ్యతల నడుమ పూర్తిగా భద్రత నడుమ కూడా వారిని స్వస్థలాలకు తరలించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది కూడా అక్కడ ఉన్నారు. అయితే విశాఖకు సంబంధించినటువంటి కేవలం 150 మంది అన్నారు, కానీ ఇప్పుడు 60 మంది మాత్రమే బయటకు వచ్చారు. మిగతా సభ్యులు ఎక్కడున్నారు, వారు ఎలా ఉన్నారు అనే అంశాలు కూడా పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అయితే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి మరికొంతమంది బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి బడా నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని కూడా పట్టుకునే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం కూడా ఎవరు ఉన్నారు, దీని వెనక ఎటువంటి రాకెట్ కొనసాగుతా ఉందనే విషయాన్ని మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిభ చందు, పోలీసులు ఎంతో కృషితో మరి బాధితులు అందరినీ కూడా స్వస్థలాలకు చేరుస్తున్నారు. మరి విశాఖ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? పోలీసులు చేసినటువంటి ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందో, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి పోలీసులు ఒక పెను సవాలుగానే దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే కొద్ది రోజుల్లోనే ఈ ముఠా గుట్టును అయితే ఛేదించడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్నారు, మరికొంతమందిని కూడా విచారిస్తున్నారు. వారంతా ఏ ప్రాంతానికి చెందిన వారు, అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంతకాలం జరుగుతుంది, ఎంతమంది అక్కడ చిక్కుకున్నారు, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎంతమంది సభ్యులు అక్కడ ఉన్నారు, వీరితో ఎటువంటి వెట్టి చాకరీ చేయిస్తున్నారు, వీరికి ఎలాంటి ఇబ్బందులు పాలు చేస్తున్నారు అంశాలపైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. అయితే పోలీసులు చేసినటువంటి ఇటువంటి ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కున్న వారందరినీ స్వదేశానికి రప్పించదో ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ సో చందు, వారు స్వదేశానికి చేరుకున్న తర్వాత మరి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఏమైనా అందే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే వారి ఆరోగ్య పరిస్థితులపైన ప్రభుత్వం నుంచి అయితే ఆరా తీయడం జరుగుతుంది. అయితే వారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనే అంశాన్ని ముందు దర్యాప్తు అయితే చేస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత అసలు ఇక్కడ నుంచి ఎలా వెళ్లారు, ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లారు అనే అంశాన్ని అయితే ముందు దర్యాప్తు కొనసాగిస్తారు. తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు వస్తాయి, అసలు వీరికి ఏం చేకూర్చాలి, లేకపోతే ఎలాంటి లబ్ధి చేకూర్చారనే అంశాన్ని అయితే తెలుసుకున్నారు. ప్రస్తుతం కొంతమంది సంబంధించినటువంటి పాస్పోర్ట్లన్నీ కూడా ఆయా దేశాల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పాస్పోర్ట్లు కాకుండా వీళ్ళకి వైట్ పాస్పోర్ట్ ఇచ్చి ఇండియాకి తీసుకొస్తున్నారు. ప్రతిభ రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.